హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఏమైందంటే నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోజు కీస్ నా బ్యాగ్లో వేసుకుంటాను. అలాగే రోజు ఎలా వేసుకున్నానో అలాగనే వేసుకున్నాను. నా హౌస్ కీ పోయింది. ఎక్కడ పోయిందో ఎక్కడ పడేసానో నాకు అర్థం కావట్లేదు. నాకు అన్నీ గుర్తే ఉన్నాయి. మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే రూట్లో రోడ్డు పైన వెతికేసాను, హాస్పిటల్లో వెతికేసాను, ఇంటి దగ్గర వెతికేసాను, అయినా నాకు ఎక్కడ దొరకలేదు. సో నేను మా హౌస్ ఓనర్కి కాల్ చేసి ఇలా కీ పోయింది అని అంటే పాపం తను వాళ్ళ పిల్లల్ని వదిలేసి మరీ వచ్చి నాకు ఒరిజినల్ కీ ఇచ్చిందనమాట. సో ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉండగా బర్నింగ్ వేర్ హౌస్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ వెళ్ళి నేను నా ఒరిజినల్ హౌస్ కీ ఇస్తే వాళ్ళు స్పేర్ కీ చేసారనమాట. సో ఇక్కడ ఒక కీ కట్టింగ్ అని చెప్పి ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్లో వాళ్ళు కీని స్కాన్ చేసి అప్పుడు మనకి స్పేర్ కీ ఇస్తారనమాట. వితిన్ 10 సెకండ్స్లో అయిపోతుంది. సో నాకు నిన్నటి నుంచి ఓన్లీ హౌస్ కీస్ మాత్రమే కాదు, ఇంకా నా వార్డ్రోబ్ కీస్ అన్నీ పోయాయి. చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకు ఇలా జరిగిందా అని అనుకున్నాను. టైం బాగోపోతే ఏం చేస్తాం, కాలం మనతో కలిసి రానప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జాగ్రత్తగా లేకపోయినా ఇలాంటివే జరుగుతాయి. సో న్యూజిలాండ్లో ఒకవేళ హౌస్కి పోయిందంటే మనం స్పేర్కి వితిన్ 10 సెకండ్స్లో తీసుకోవచ్చు అనమాట. పెద్ద కాస్ట్ ఏమి ఎక్కువేం లేదు. అదే హౌస్ ఓనర్కి ఇచ్చినామనుకో వాళ్ళు $30 $40 అడుగుతారు. అందుకే నేను డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ స్పేర్కి తీసుకున్నాను. అది వచ్చేసి $7 పడింది అనమాట. సో కీ చైన్ కోసం వెతుకుతున్నాను. కీ చైన్స్ నాకు దొరకలేదు. కొంచెం స్ట్రాంగ్గా హెవీగా ఉన్న కీ చైన్స్ అయితే బాగుంటాయి కదా అని చూస్తున్నాను, బట్ దొరకలేదు. ఇది ఒరిజినల్ కీ ఇది అనమాట. నా స్పేర్ కీ ఎలాగా ఒకటే ఇచ్చారు, అది వేరేలాగా ఉంటుంది. ఇదో సేమ్ ఇలా ఉంది అనమాట స్పేర్ కీ. అలా ఉంటుందండి. న్యూజిలాండ్లో కీ పోతే కీ ఈజీగా వితిన్ 10 సెకండ్స్లో దొరుకుతుంది అనమాట. ఎందుకు అలా జరిగిందో తెలియలేదు. చాలా జాగ్రత్తగా ఉంటాను. రోజు తీసుకువెళ్ళలేదే, ఎక్కడ పడేసానో ఎలా పడిపోయిందో అస్సలు నాకు అర్థం కావడం లేదు. మనసుకు పాలు పోవడం లేదు. ఏం చేస్తాం, టైం బాగోపోతే ఇలాగే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఉంటాను. బాయ్. ఈ విషయం చెప్తామని వీడియో చేస్తున్నాను. బాయ్. కష్టాలు, అన్నీ కష్టాలే.